పహల్గామ్ నేర్పుతున్న పాఠం ఏంటంటే ముస్లింల బాగును కూడా ముస్లిం తీవ్రవాద సంస్థలు ఒప్పుకోవు. పాలస్తీనాలో కూడా అంతే కదా. అక్కడ ఉన్న చచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు. అది ఇజ్రాయెల్ వంక పేరు చెప్తున్నది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ కనుక టూరిస్టులు వచ్చి వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు, ఆ సుఖానికి తోటి ముస్లింలు తోడవుతున్నారని చెప్పి ఆ తోటి ముస్లిం అరే మేము జీవనాధార విధి రానందుకు కూడా చంపేశారు కదా. అంటే అక్కడ ఉగ్రవాదం ఉండాలి, ఉన్మాదం ఉండాలి, ఓ సిరియా లాగా ఉండాలి, ఓ పాలస్తీనా లాగా ఉండాలి, 24 గంటలు కొట్టుకు చస్తా ఉండాలి. చస్తా ఉంటుంటే ఈ లంబడి కొడుకులు బ్రతుకుతారనమాట. ఇదే వ్యవహారం తాజాగా మొన్న ఇజ్రాయెల్లో జరిగింది. ఏంటది? మిగతా వాళ్ళు అంటే తమ మతం కాని వాళ్ళని బతకనివ్వకూడదు, అత్యాచారాలు చేయాలా, మహిళల్ని దుర్మార్గంగా చేయాలా, మడ్రలు చేయాలా. ఇలాంటి దుర్మార్గమే నాడు ఇజ్రాయెల్లో చూసాం, నేడు భారత్లో చూసాం. ప్రపంచం గ్రహించాల్సింది మతం అనే ఉన్మాదంతో పెట్టిరేగిపోయేటటువంటి శక్తుల్ని కోకటి వేళ్లతో పెకలించకపోతే, మతరాజ్యాలు కావాలనుకున్నటువంటి వాడికి మెదడు చితగొట్టకపోతే ప్రమాదం.